Hi everyone, welcome to Shivshakti channel. Please subscribe my channel, like my videos, please support my channel. ఈ రీడింగ్లో మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఈ రీడింగ్లో చూద్దామండి. అండ్ ఇంకో మాట, మీకు ఇవన్నీ జనరల్ రీడింగ్స్, మీకు ఎంతవరకు రిజనేట్ అవుతున్నాయో అంతవరకు తీసుకోండి. ఏదైతే రీడింగ్ మీకు రిజనేట్ కావట్లేదో ఆ రీడింగ్స్ని స్కిప్ చేసేయండి, ఓకేనా. ఈ జనరల్ రీడింగ్స్ మీద ఆధారపడి మీ లైఫ్లో ఎలాంటి నిర్ణయాన్ని తీసుకోవటానికి వీల్లేదు, ఓకేనా. అండ్ ఇంకొకటి, డిస్క్రిప్షన్లో నా వాట్సాప్ నెంబర్ ఉంది. మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలంటే అక్కడ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేసి రీడింగ్ గురించి వివరాలు తెలుసుకోవచ్చు, ఓకేనా. అండ్ కొంతమంది కామెంట్ రూపంలో మేడం మాకు కాల్స్ మెసేజ్ వచ్చినాయని మెసేజ్ చేశారు, కామెంట్లో తెలియజేశారు. వారందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ అలాగే ప్రతి ఒక్కరూ ఎవరికైతే మీకు కాల్స్ మెసేజ్ వస్తున్నాయో డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియచేయండి. ఎవరికైతే రావట్లేదో వాళ్ళకి ఒక హోప్ ఉంటుంది, డెఫినెట్గా వాళ్ళకి కూడా వస్తుందని ఒక హోప్తో ఉంటారు, ఓకేనా. ఎవరైతే మీ పర్సన్స్ నుంచి మీకు కాల్స్ మెసేజ్ వస్తున్నాయో డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియచేయండి, ఓకేనా. ఓకే, మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఈ రీడింగ్ చూద్దాం, ఓకేనా. The Hanged Man, 5 of Swords. వాయిస్ కొంచెం చేంజ్ అయింది, ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి. 5 of Swords and 5 of Pentacles and 7 of Wands, the Lovers and Justice. ఈ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది. Ace of Wands, అంత ప్రేమ ఉన్నప్పుడు కమిట్మెంట్ ఇవ్వకుండా ఎందుకుంటారు? డెఫినెట్గా ఇస్తారు, చూద్దాం. 7 of Pentacles, అసలు ఏం ప్లాన్లో ఉన్నారు చూద్దాం. King of Cups, Ace of Pentacles, 4 of Wands, ఓకే నైస్. The World, మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఈ రీడింగ్, ఓకేనా. 7 of Cups, వీడియోస్ చూస్తున్న వాళ్ళందరూ లైక్స్ చేయండి, ఓకేనా. మీ లైక్స్ వల్ల నాకు ఇంకా మంచి మంచి వీడియోస్ చేయాలనిపిస్తుంది, ఓకేనా. 3 of Cups, వీడియో చూసి లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేయండి. ఎంతవరకు మీకు రిజనేట్ అవుతుందో నేను కూడా తెలుసుకుంటాను, ఇంకా మీకు మంచి మంచి రీడింగ్స్ తీసుకొస్తూ ఉంటాను. 8 of Cups, the Hermit, 8 of Cups and 6 of Wands, last one. ఓకే, మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అనేది ఈ రీడింగ్ అండి, ఓకే. ఓకే, మీ పర్సన్ ఎనర్జీ అయితే ఎలా ఉందో అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే, సమ్ సిచ్యువేషన్లో హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారండి. సమ్ సిచ్యువేషన్లో మీ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు అంటే ఆ సిచ్యువేషన్లో తను స్టక్ అయిపోయి ఏ నిర్ణయం తీసుకోలేకపోతున్నారనమాట. అండ్ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. ఏ సిచ్యువేషన్ అయితే తను హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో అక్కడ తను అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు, ఆర్గ్యుమెంట్స్ని ఫేస్ చేస్తున్నారు, ఫైటింగ్స్ని, ఆర్గ్యుమెంట్స్ని, గొడవల్ని అవన్నీ ఫేస్ చేస్తున్నారు అక్కడ. అండ్ ఇక్కడ 5 of Pentacles, ఫైనాన్స్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ సిక్ ఫీల్ అవుతున్నారు. హెల్త్ కూడా మీ పర్సన్కి ఇక్కడ చాలా చాలా బాగోలేదనమాట, హెల్త్ కూడా చాలా పాడైపోయింది అంతా. చూడండి ఈ పీక్ ఎలా ఉందో, ఎలా ఉన్నారు ఇక్కడ. సో ఇక్కడ ఏ సిచ్యువేషన్ అయితే తన హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో అండ్ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో ఆ సిచ్యువేషన్లో మీ పర్సన్ ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారు అండ్ సిక్ ఫీల్ అవుతున్నారు. హెల్త్ కూడా పాడైపోయింది తనకి అక్కడ, ఓకేనా. అండ్ ఎనర్జీ అయితే అలా ఉంది. అసలు ఏ సిచ్యువేషన్లో ఉన్నారో మనం తర్వాత చెప్తాను నేను, ఓకే. ఇప్పుడు మనం ఏంటి చూసేదంటే, మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా, ఓకే. ఎనర్జీ ప్రకారం అయితే మీ పర్సన్ సమ్ సిచ్యువేషన్లో హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు అండ్ సమ్ సిచ్యువేషన్లో ఆబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. అండ్ ఆ సిచ్యువేషన్లో తను ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారు అండ్ బాగా సిక్ అయిపోయారు, హెల్త్ కూడా బాగా పాడైపోయింది దానికి. సో ఆ ఎనర్జీ అలా ఉంది. సో ఇప్పుడు మీ పర్సన్ మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇస్తారా లేదా అంటే ఇక్కడ డెఫినెట్గా మీ పర్సన్ మీ రిలేషన్ కోసం మీకోసం 100% స్టాండ్ తీసుకుంటారండి. 7 of Wands,
100% మీకోసం అండ్ మీ రిలేషన్ కోసం మీ పర్సన్ 100% స్టాండ్ తీసుకుంటారు. ఓకే, మీ పర్సన్కి మీ మీద 100% లవ్ ఉంది. మీ పర్సన్ మిమ్మల్ని 100% ప్రేమిస్తున్నారు అండ్ మిమ్మల్ని మీకు కమిట్మెంట్ కూడా ఇవ్వాలని ఉంది మీ పర్సన్కి. బట్ సమ్ సిచ్యువేషన్లో హ్యాంగ్డ్ పొజిషన్లో ఉన్నారు. ఇంకా తను నిర్ణయం అనేది తీసుకోలేకపోతున్నారు. తను ఒకటే ఒక స్టెప్ బయటకి వేయటమే. తను నిర్ణయం ఏంటి అయితే అటు లేకపోతే ఇటు అనేది ఒక్క నిర్ణయం అనేది ఆయన తీసుకుంటే మీకు క్లారిటీ అనేది వచ్చేస్తుంది. సో డెఫినెట్గా మీ పర్సన్ మీ రిలేషన్ కోసం స్టాండ్ తీసుకుంటారు. మీ పర్సన్కి మీ మీద చాలా ప్రేమ ఉంది. అండ్ ఇక్కడ మీ రిలేషన్ కోసం మీ పర్సన్ స్టాండ్ తీసుకోవటమే కాకుండా మీ ప్రేమ బంధానికి మీ పర్సన్ న్యాయం చేయాలనుకుంటున్నారు. మీ ప్రేమ బంధానికి మీ పర్సన్ 100% న్యాయం చేయాలనుకుంటున్నారు. మీకు జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ మీ విషయంలో చాలా అట్రాక్ట్ అవుతున్నారండి. చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఈ అట్రాక్షన్ ఎలా ఉంటుందంటే ఎంత దూరంలో ఉన్నా అయస్కాంతంలాగా అతుక్కున్నట్టు ఉంటుంది అనమాట. అంటే అంత అట్రాక్ట్ అవుతారనమాట ఒక పర్సన్కి దగ్గర ఉన్నా లేకున్నా మాట్లాడుకోకపోయినా ఆ అట్రాక్షన్ అనేది మర్చిపోలేరనమాట. ఒక పర్సన్ మీద ఒక అట్రాక్షన్ కలిగిన అండ్ ఆ అట్రాక్షన్ అనేది మర్చిపోలేకపోతున్నారు మీ పర్సన్. మీ మీద తనకి చాలా అట్రాక్షన్ ఉంది అండ్ చాలా ఫ్యాషన్ ఉంది అండ్ రొమాంటిక్ థాట్స్ ఉన్నాయి మీ పర్సన్కి మీ మీద. సో మీ పర్సన్ ఈ రిలేషన్లో ఫ్యాషనేట్గా న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారండి. ఈ రిలేషన్లో మళ్ళీ ఈ రిలేషన్లో డెఫినెట్గా మీకోసం మీ రిలేషన్ కోసం తను జస్టిస్ని ఇవ్వాలనుకుంటున్నారు స్టాండ్ తీసుకుని. అండ్ ఈ రిలేషన్లో ఫ్యాషనేట్గా న్యూ బిగినింగ్లోకి రావాలనుకుంటున్నారు. ఫ్యాషనేట్గా ఈ రిలేషన్లో రీస్టార్ట్ అయితే చేయాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ సమ్ ప్లాన్ చేస్తున్నారు. ఏం ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్? ఏ సిచ్యువేషన్ని ప్లాన్ చేస్తున్నారు చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ప్లానింగ్లో ఉన్నారు అండ్ ఇక్కడ చాలా ఓవర్ థింకింగ్లో ఉన్నారు. ఈ రిలేషన్ పరంగా తను పాసిబిలిటీస్ని వెతుకుతున్నారు. ఇక్కడ లైట్ వేసుకుని ఓకే, తను పాసిబిలిటీస్ని వెతుకుతున్నారు. ఎలా నా రిలేషన్కి నేను న్యాయం ఎలా చేయాలి, నా రిలేషన్ కోసం నేను ఎలా కష్టపడాలి, ఎలా స్టాండ్ తీసుకోవాలి, ఎలా ప్లాన్ చేయాలి, ఎలా జస్టిస్ని ఇవ్వాలి అని తను పాసిబిలిటీస్ని వెతుకుతున్నారు అనమాట ఇక్కడ. ఓకే, అండ్ ఇక్కడ ఓవర్ థింకింగే కాదు, తను చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు, ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు. ఏ సిచ్యువేషన్లో తను హ్యాంగ్ అయి ఉన్నారో అక్కడ తను చాలా ఐసోలేషన్ ఫీల్ అవుతున్నారు, చాలా లోన్లీనెస్ ఫీల్ అవుతున్నారు. మీ రిలేషన్ కోసం తను పాసిబిలిటీస్ని వెతుకుతున్నారు అక్కడ ఉండి కూడా. ఈ రిలేషన్లో ఎలా అయినా నేను స్టాండ్ తీసుకోవాలి, ఈ రిలేషన్లో నేను ఎలా అయినా నా ప్రేమ బంధాన్ని నేను కాపాడుకోవాలి, నా ప్రేమ బంధానికి నేను న్యాయం చేయాలి, నా పర్సన్తో మళ్ళీ నేను రీస్టార్ట్ చేయాలి. మీ పర్సన్ ఆలోచనలు ఇవన్నీ ఇక్కడ. సో తన ప్లానింగ్ ఏంటి అంటే 7 of Pentacles తన ప్లానింగ్ ఏంటి అంటే తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయండి. 7 of Cups మీ పర్సన్ లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయి 100%. ఈ ఆప్షన్స్ ఏమై ఉంటాయి అంటే ఒకటి మీరు అండ్ 2 తన ఫ్యామిలీ, లేదా ఒకటి మీరు లేదా అదర్ పర్సన్. ఓకేనా, తన ఫ్యామిలీ కాకుండా అదర్ పర్సన్. అండ్ ఒకటి మీరు తన కెరియర్ ప్రాబ్లమ్స్. ఓకేనా, ఓన్లీ ఒక మనిషి థర్డ్ పార్టీ కాదు, తన కెరియర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కూడా తన లైఫ్కి థర్డ్ పార్టీ సిచ్యువేషనే. ఓకేనా, సో ఇక్కడ తన లైఫ్లో ఆప్షన్స్ ఏంటి అంటే ఒకటి ఫ్యామిలీ అవ్వచ్చు, లేదా అదర్ పర్సన్ అవ్వచ్చు, లేదా తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కెరియర్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. తన లైఫ్లో ఉన్న ఈ ఆప్షన్స్ వలన మీ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఆ ఆప్షన్లోనే మీ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. ఆ ఆప్షన్స్ ఏంటి? మీరు తన ఫ్యామిలీ అవ్వచ్చు, లేదా మీరు అదర్ పర్సన్ అవ్వచ్చు, లేదా మీరు తన ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కెరియర్ ప్రాబ్లమ్స్ అయి ఉండొచ్చు. సో ఆ సిచ్యువేషన్లోనే ఆ ఆప్షన్స్లోనే మీ పర్సన్ హ్యాంగ్డ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారు. అక్కడ మీ పర్సన్ అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారు. అక్కడ మీ పర్సన్ ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారు, ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారు అండ్ సిక్ ఫీల్ అవుతున్నారు. అండ్ మీ పర్సన్ ఆ సిచ్యువేషన్ నుంచి ఎమోషనల్లీ విత్డ్రావల్ అవ్వాలని ఆలోచిస్తున్నారు. ఓకే, అర్థమవుతుందా? ఎక్కడైతే తను ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారో, ఎక్కడైతే తన లైఫ్లో ఆప్షన్స్ ఉన్నాయో, ఎక్కడైతే ఆ ఆప్షన్లో తన హ్యాండ్ మ్యాన్ పొజిషన్లో ఉన్నారో, అబ్స్టికల్స్ అండ్ ఛాలెంజెస్ని ఫేస్ చేస్తున్నారో, అండ్ ఫైనాన్షియల్ లాస్ ఫీల్ అవుతున్నారో, సిక్ ఫీల్ అవుతున్నారో, అండ్ ఎమోషనల్ లాస్ ఫీల్ అవుతున్నారో, ఆ సిచ్యువేషన్ నుంచి తను ఎమోషనల్లీ విత్డ్రావల్ అవ్వాలని తను ఆలోచిస్తున్నారు. ఓకే,
అండ్ తర్వాత ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారు మీ పర్సన్ ఇక్కడ ఇంకా ఏం ప్లాన్ చేస్తున్నారంటే కింగ్ ఆఫ్ కప్స్ బ్యాక్గ్రౌండ్ వాయిస్ని కొంచెం ఇగ్నోర్ చేయండి, ఓకేనా. ఇక్కడ ఇంకా మీ పర్సన్ ఏం ప్లాన్ చేస్తున్నారంటే కింగ్ ఆఫ్ కప్స్ తన ప్రేమని, తన ఎమోషనల్స్ని, తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. తన లవ్ ప్రపోజల్ని మీకు ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఇక్కడ మీకు డెఫినెట్గా మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు మీ పర్సన్. ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఒక స్టెబిలిటీతో కూడిన ఒక ప్రాపర్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. ఒక స్టెబిలిటీతో కూడిన ఒక ప్రాపర్ కమిట్మెంట్ ఎట్లా అంటే మీకు ఎలాంటి లోటు లేకుండా తను మంచిగా మిమ్మల్ని చూసుకోవాలనేది తన ఆలోచన, ఓకేనా. సో ఇక్కడ మీ పర్సన్ తన ప్రేమని, తన ఎమోషనల్స్ని, తన ఫీలింగ్స్ని మీకు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు. అండ్ తన లవ్ ప్రపోజల్ ఇవ్వాలనుకుంటున్నారు. ఒక స్టెబిలిటీతో కూడిన ఒక ప్రాపర్ కమిట్మెంట్, మీకు మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ మీ పర్సన్ మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు. మీతో కంప్లీషన్, తన విష్ ఫుల్ఫిల్మెంట్ ఏదైనా ఉంది అంటే తను మిమ్మల్ని పెళ్లి చేసుకుని తన లైఫ్ని కంప్లీషన్ వైపుకి తీసుకువెళ్ళాలనుకుంటున్నారు. ఏదైతే తన లైఫ్లో విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది అంటే అది మీరే. ఆయనకి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటేనే తన లైఫ్ పూర్తిగా కంప్లీట్ అవుతుంది అనమాట. సో మీతో తను కంప్లీషన్ కోరుకుంటున్నారన్నమాట. ఎలా? తన ప్రపోజల్ని ఇచ్చి, మ్యారేజ్ కమిట్మెంట్ ఇచ్చి మీతో మీ పర్సన్ కంప్లీషన్ కోరుకుంటున్నారు, ఓకే. అండ్ ఈ రిలేషన్లో మీ పర్సన్ సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో మీ పర్సన్ రీయూనియన్లోకి రావాలనుకుంటున్నారు, రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు, సెలబ్రేషన్స్ తీసుకురావాలనుకుంటున్నారు, మీకు 100% మ్యారేజ్ కమిట్మెంట్ ఇవ్వాలనుకుంటున్నారు. అండ్ ఈ రిలేషన్లో మీ పర్సన్ పక్కాగా 6 of Wands విక్టరీ అండ్ సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు, ఓకే. 100% మీ పర్సన్ ఎక్కడైతే తను ఆప్షన్లో హ్యాంగ్డ్మెన్ పొజిషన్లో ఉన్నారో ఆ సిచ్యువేషన్ నుంచి తను స్టాండ్ తీసుకుని ఎమోషనల్లీ విత్డ్రావల్ అయిపోతారు. అండ్ మీకోసం తను ప్లాన్ చేసేది ఏంటంటే మీ ప్రేమ బంధానికి తను న్యాయం చేయాలనుకుంటున్నారు. ఈ రిలేషన్లో తిరిగి రీస్టార్ట్ చేయాలనుకుంటున్నారు. మీకు ఒక స్టెబిలిటీతో కూడిన కమిట్మెంట్ని, మ్యారేజ్ కమిట్మెంట్ని ఇవ్వాలనుకుంటున్నారు. మీతో కంప్లీషన్ కోరుకుంటున్నారు. తన లవ్ ప్రపోజల్ మీకు ఇవ్వాలనుకుంటున్నారు. 100% ఈ రిలేషన్లో విక్టరీ అండ్ సక్సెస్ని తీసుకురావాలనుకుంటున్నారు. నేను ఫార్మాలిటీగా ఎంత టైం పడుతుంది శివశక్తి అని అడిగాను. 7 అని చెప్తున్నారు ఇక్కడ శివయ్య. 7 months కానీ 7 లక్కీ పర్సన్కి అయితే 7 weeksలో కానీ మీ పర్సన్ నుంచి ఒక క్లారిటీ అనేది మీ దగ్గరికి వస్తుంది, ఓకేనా. మ్యారేజ్ విషయంలో 7 weeks లేదా 7 months. నేను టారో కార్డ్స్ ప్రకారం తీసుకున్నా. ఇది డివైన్ టైమింగ్ అనేది కాదు. ప్రతి ఒక్కరి లైఫ్లో డివైన్ టైమింగ్ అనేది ఉంటుంది. దానికోసం అందరూ వెయిట్ చేయాల్సిందే. ఇప్పుడు ఈ రీడింగ్ బట్టి టారో కార్డ్ టైమింగ్ తీసుకున్నాను నేను యూనివర్స్ని అడిగి. ఏంటి అంటే ఎంత టైంలోగా వారి పర్సన్ కమిట్మెంట్ ఇవ్వగలరు అని అంటే 7 ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ మనకి ఎనర్జీ కూడా 7 of Wands, 7 of Pentacles అండ్ 7 of Cups. ఇక్కడ మన రీడింగ్లో కూడా 7 ఎనర్జీ ఎక్కువ కనిపిస్తుంది. ఎంత టైం పడుతుంది అని అడిగితే కూడా నాకు 7 ఎనర్జీని ఇచ్చారు. కాబట్టి 7 weeks అండ్ 7 monthsలో మీ పర్సన్ నుంచి మ్యారేజ్ గురించి మీకు ఏదో ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది, ఓకేనా. ఒకవేళ రాకున్నా కూడా వెయిట్ చేయండి డివైన్ టైమింగ్ కోసం, ఓకేనా. ఓకే అండి, బాయ్.